నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి ఆదాయ మార్గాలు కూడా మీకు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తలు కూడా ఈ వారం మీరు అందుకోగలుగుతారు. వివిధ కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేసే సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. వృత్తి, ఉద్యోగము, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడుల విషయాల్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికంగా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా సానుకూలంగా పూర్తి అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన చల్లగా ఉండటం వలన ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు అనుకున్న దానికంటే ఎక్కువగానే తృప్తికరంగా ఉండే సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి అవసరాలు తీరిపోతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యల విషయంలో కొంతమేరకు ఈ వారం మీకు ఉపశమనం లభించబోతుంది. వృత్తి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరగటం వలన కొంత ఒత్తిడికి కూడా లోనయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలు ఈ వారం నిలకడగా కొనసాగుతూ ఉంటాయి. ప్రయాణాల వలన లాభాలు కలిసి వస్తుంటాయి. మీరు చేపట్టే పనులకు స్నేహితులు, బంధువులు సహకరించేటటువంటి అవకాశం ఉన్నది. అయితే కుటుంబ పరంగా చూస్తే ఈ వారం వృషభ రాశి వారికి కొంత ఒత్తిడి ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి శ్రమతో అనుకున్నటువంటి వ్యవహారిక విషయాలు పూర్తి చేయగలుగుతారు. గతంలో మీ నుండి ఎవరైతే ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని పొంది ఉంటారు, వారి నుండి కొంత మీరు సహాయ నిరాకరణ ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో మీ నుండి ఎవరైతే ఆర్థికంగా సహకారం పొంది ఉంటారో, మీ నుండి అప్పులు తీసుకుని ఉంటారో, తిరిగి మీకు ఇవ్వటానికి వారు ముఖం చాటు వేసే పరిస్థితి కనిపిస్తుంది. వారి నుండి సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సంబంధించినటువంటి అంశాల్లో, ముఖ్యంగా బంధువులకు సంబంధించినటువంటి అంశాల్లో మీరు ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం వలన ఇబ్బందులు తప్పితే పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. వ్యక్తిగత కార్యక్రమాలపైన మీరు ఎక్కువగా ఈ వారం శ్రద్ధ పెడితే మంచిది. ఈ వారం వృషభ రాశి వారిలో శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో స్కంద స్తోత్రమును పారాయణం చేయటం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం వలన గొప్ప ప్రయోజనాలు మీకు సిద్ధిస్తుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతృప్తికరంగా గడిచిపోతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ప్రయాణాలు చేయటం, కుటుంబ అవసరాల కోసం కొన్ని కొనుగోలు వ్యవహారిక విషయాలు జరపడంగా ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. అనేక విధాలుగా కొంతమేరకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఇంట బయట మీకున్నటువంటి మాట విలువలు మరింత పెరుగుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీ పనితీరు అమోఘంగా ఉండి అందరి ప్రశంసలు కూడా మీరు పొందుతుంటారు. వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు, లాభాలు కలిసి వస్తుంటాయి. ప్రముఖులతోటి మీకున్నటువంటి పరిచయాలు మరింతగా విస్తృతమవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ఆర్థిక సహకారాన్ని పొందటంలో మాత్రం కొంత
ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. 1-2 దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య భావనలు సమస్యలు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. నిరుద్యోగులకు ఈ వారం మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. అలాగే విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి విజయాలు కూడా సాధించుకుంటారు. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించటం, దుర్గా అమ్మవారిని ఆరాధించడం వలన ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీలైతే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం, సంపెంగ పుష్పాలు సమర్పణ చేయటం, ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడతాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచన కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలం, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండేటటువంటి సందర్భాల్లో మీరు ఈ వారం చేపట్టబోయేటటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలకు పెద్దగా లోటు ఉండకపోవచ్చు. అయితే గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లకు ఇప్పుడు మీరు ఫలితాలను అనుభవించి రావలసినటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా మీరు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగ విషయాల్లో తోటివారితో ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు. మీ యొక్క కార్యక్రమాల్లో పట్టుదల, ముందు చూపు, నైపుణ్యత మీకున్నటువంటి పేరును మరింత ద్విగుణీకృతం చేసే అవకాశాలు ఉంటుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం బంధువుల నుండి ఎదురు చూసేటటువంటి శుభవార్తలు కూడా అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యాపార రంగంలో మాత్రం కొంత పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోవటం వలన ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. వివిధ రూపాల్లో నిరుద్యోగులు మరింత ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగ అవకాశాలు సంపాదించలేనటువంటి పరిస్థితి ఈ వారం ఉండబోతుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది, లక్ష్యాలు పెరగబోతున్నాయి. జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకోవాలి. ఆరోగ్యం కొంతమేరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి సంచారాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఇబ్బందులను దూరం చేసుకునేటటువంటి క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ, పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పుష్పాలను కానీ సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి. మీ కార్యక్రమాలన్నీ కూడా సులువుగా పూర్తి అవుతాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు అనుకూలంగానే ఉండబోతున్నాయి. అయితే వ్యాపారం కోసమై చేసేటటువంటి కొన్ని రకాల ఖర్చులే ఇబ్బంది పెట్టబోతున్నాయి. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో, ఆ పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పై అధికారుల చేత మంచి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఇతరులపైన ఆధారపడకుండా మీకు మీరుగానే స్వతంత్రంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి ఆస్తి వ్యవహారిక విషయాల్లో స్వతంత్రమైనటువంటి భావాలు, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కొంతమేరకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, సంఘపరంగా కొన్ని విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వాటితో పాటు ఒత్తిడి కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు తీవ్రంగా మీరు కష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు స్వల్ప అనారోగ్యాలకు లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు కూడా ఈ వారం పరిష్కారాల కోసం మీరు
ప్రయత్నం చేస్తుంటారు. మీకున్నటువంటి కష్టపడేటటువంటి తత్వం వలన అనుకోకుండా కొన్ని అంశాల్లో ఆదాయ మార్గాలు కూడా కలిసి రాబోతున్నాయి. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శివారాధన చేయటం మంచిది. విశేషమైనటువంటి గంగాజలమును సేకరించి లేదా కొబ్బరి నీటితో లేదా చెరుకు రసమును సేకరించి పరమేశ్వరునికి రుద్రాభిషేకం జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయి. కన్యారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా తీసుకునేటటువంటి కొన్ని అజాగ్రత్తలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి ఈ వారం. తద్వారా ఈ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆర్థికంగా నష్టపరిచేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. విలాసాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా స్నేహితుల వలన కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో మీకు మంచి ప్రాధాన్యత పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. హోదా గౌరవాలు కూడా పెంచుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కారణం చేత ఎంతో జాగ్రత్తగా ప్రతి పనిని మీరు చేపట్టవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. వారం మధ్య నుండి వృత్తి వ్యాపారాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అదనపు ఆదాయ మార్గాలపైన మీ యొక్క దృష్టి మీ యొక్క శ్రమను కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆస్తులు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకోవటం సకాలంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొంతమేరకు తృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు కలిసి వస్తాయి. విద్యార్థులు సునాయాసంగా తాము ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలను అధిగమించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఆంజనేయ స్వామిని ఉపాసించటం ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరాకాండ శ్లోకములను కానీ పారాయణం చేయటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. తులారాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగ జీవనంలో కొంత ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తల వలన మెల్లమెల్లగా ఆ సమస్యలు ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. అధికారులు వివిధ రూపాల్లో మీకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారు ఇచ్చేటటువంటి ఆ సూచనలు సలహాలు మీకు బాగా ఉపయోగపడబోతున్నాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. పదోన్నతులు జీతభత్యాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం మీరు కొన్ని రకాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో మీకు కలిగేటటువంటి లాభాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తొందరపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా శక్తికి మించినటువంటి లేదా అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవటం ముఖ్యమైనటువంటి చర్చలు జరిపేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిత్యావసర సంబంధమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా ఈ వారం కొంత అధికంగానే ఉండబోతున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా దూరదేశ సంబంధమైనటువంటి చర్చలు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుండి మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీమన్నారాయణుని పూజించటం ఆరాధించటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలతో గడిచిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరగటం వలన కొంతమందికి మీరంటే గెట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
అసూయ రాగద్వేషాలు మీ పైన పెంచుకుంటారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా మీరే ముందుగా ఆలోచనలు చేసి జాగ్రత్త పడటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేనటువంటి సమయాలను ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తిరీత్యా ఉద్యోగాల రీత్యా ఈ వారం కొంత అధికమైనటువంటి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలను శ్రమతో సాధించుకోగలుగుతారు. మంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు మీరు పడేటటువంటి కష్టము, మీరు గురయ్యేటటువంటి శ్రమ ఉపయోగపడుతూ ఉంటాయి. కుటుంబ పరంగా సంఘపరంగా మంచి ప్రాధాన్యతను మీరు సంపాదించుకోగలుగుతారు. గృహము వాహనాల కోసమై కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల కోసం కూడా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా మంచి నిలకడను సాధించుకోగలుగుతారు. విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు మీ దగ్గర వ్యక్తులు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం మీరు గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. వీలైతే కనుక గులాబీ పుష్పములను కానీ తామర పుష్పాలను సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి క్షీరాన్నమును నివేదన చేసే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు ముందుగా అనుకున్నటువంటి లేదా చేపట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి దైవ బలం వలన కొద్దిపాటి ప్రయత్నంలోనే విశేష శుభకరమైనటువంటి ప్రయోజనాలు ఈ వారం పొందగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో గత వారంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ వారం వాటి నుండి బయటపడగలుగుతారు. వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఉద్యోగంలో మంచి ప్రాధాన్యతలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. అధికారులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వలన మంచి ఆదరాభిమానాలు ప్రశంసలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. గొప్ప గొప్ప పనులు కూడా మీరు చేసి మీకున్నటువంటి కార్యదక్షతను నిరూపించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం చాలా బాగా మీకు డిమాండ్ పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతుంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు కొంత పెరిగినప్పటికీ జాగ్రత్తగా వాటిని మీరు అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. వివిధ రూపాల్లో సన్నిహితుల నుండి శుభవార్తలు వినే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సరే వాటిల్లో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా వరకు ఈ వారం మీరు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు పురోభివృద్ధి కనిపిస్తుంది. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో రాజకీయపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల విమర్శలు ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. అనవసరమైనటువంటి ప్రతిస్పందనలు అనవసరమైనటువంటి అభిప్రాయాలు చెప్పి మరింత మీరు ఇబ్బంది పడకూడదు. అటువంటి అనవసరమైనటువంటి విషయాలను అసలు పట్టించుకోకపోవటమే ఈ వారం మీకు కలిసి వచ్చేటటువంటి అంశం. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో వాంఛా గణపతి లేదా గణపతి స్వామి వారి యొక్క ఆరాధన చేయటం మంచిది. విశేషమైనటువంటి సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం మీరు చక్కగా చేయటం వలన ఎన్నో రకాల సమస్యలకు అది ఉపయోగపడుతుంది. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. విశేష ప్రగతిని మీకు ఆనందాన్నిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగపరంగా మీ అధికారులు మీ పెద్దవారి యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. మంచి మంచి ప్రోత్సాహకాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. వృత్తి స్థాయిలో వ్యాపార స్థాయిల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. షేర్లు కావచ్చు, ఇతరమైనటువంటి స్పెక్యులేషన్ సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు,
వాటిల్లో మీకు కొంతమేరకు అనుకూలంగానే ఉన్నది. అయితే అనుకూలంగానే ఉంది కదా అని చెప్పేసి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తొందరపడి పెట్టుబడులు పెడితే కొన్ని విషయాల్లో నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి పెద్దవారికి సలహాలు కావచ్చు, గత అనుభవాలు కావచ్చు, అన్నింటినీ బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆదాయ మార్గాల్లో విశేష ప్రగతి కనిపిస్తుంది. వాటిని ఉపయోగించుకునే పని, వాటిని ఉపయోగించుకునేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉండబోతుంది. సామాజిక గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ వారం ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. విద్యార్థులకు మంచి పురోభివృద్ధి కూడా కనిపిస్తుంది. గతంలో మీకున్నటువంటి కొన్ని లక్ష్యాలు చక్కగా వాటిని అధిగమించటం వలన వాటి యొక్క ఫలితాలు ఈ వారంలో మీరు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మంచి అనుబంధాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ అవసరాల కోసం విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి శుభవార్తలు కూడా ఈ వారం మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ మకర రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో శ్రీరాముణ్ణి పూజించడం, శ్రీరాముణ్ణి ఆరాధించడం అనేది చాలా అవసరము. విశేషమైనటువంటి పుష్పాలను సేకరించి శ్రీరాముల వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వడపప్పు, పానకమును నివేదన చేయండి. నిరంతరము తారక రామమంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉన్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం పరిస్థితుల్లో కొంత మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనారోగ్య సంబంధమైనటువంటి పెద్దగా సమస్యలు లేనప్పటికీ శారీరకమైనటువంటి కొన్ని రకాల కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. రాత్రి ప్రొద్దుపోయేంత వరకు కూడా మెలకుగా ఉండటం వలన ఇలాంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యయ ప్రయాసలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. ఆదాయం సంపాదించడంలో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ సంపాదించినటువంటి ధనాన్ని నిలుపుకోవటంలో మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము, సహకారం మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మరింతగా పెంచుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు, వ్యవహారిక విషయాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి. లక్ష్యాలను జాగ్రత్తగా మీరు ఒక్కొక్కటి నెమ్మదిగా అధిగమించుకుంటూ వెళుతూ ఉంటే కనుక అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. చేపట్టినటువంటి ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఈ వారం చాలా శ్రమించవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు వారి యొక్క యోగక్షేమాలను స్వయంగా విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువును పూజించడం, స్వామివారిని ఆరాధించే ప్రయత్నం చేస్తుండాలి. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయటం వలన శుభాలు మీకు కలిసి వస్తాయి. మీనరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొద్దిపాటి ఆదాయానికే ఎంతో మీరు కష్టపడవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. మీకు రావలసినటువంటి బాకీలు పూర్తి స్థాయిలో మీరు పొందలేకపోవటం వలన కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి సమర్థతకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. శ్రమాధిక్యతకునేటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందుతుంటారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరిగే సందర్భాలు ఉన్నందున
వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ పరంగా సుఖము, సంతోషాలు, సౌకర్యాలు చక్కగా ఉంటూ ఉంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం కీలకమైనటువంటి ప్రయత్నాలను మీరు ప్రారంభిస్తుంటారు. కుటుంబ పరంగా మీరు యొక్క గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి. పెద్దవారికి పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కొద్దిపాటి శ్రమతో మీరు పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పెరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకునే క్రమంలో ఈ వారం మరింత ధైర్యంగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటటువంటి క్రమంలో సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం చాలా చాలా మంచిది. ఆదిత్య హృదయము పారాయణం చేయటం, సూర్యాష్టకమును పారాయణం చేయటం, మందార పుష్పాలు లేదా ఎరుపు రంగు పుష్పాలను సేకరించి సూర్యనారాయణ స్వామికి అర్చన నిర్వహించటం, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వలన ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.